వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయంలో కానీ మా మున్సిపల్ కార్యాలయంలో కానీ అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలి అని చెప్పేసి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. మరి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ముసుగులో వ్యాపారం చేసింది. అప్పుడున్నటువంటి కౌన్సిలర్లు ఏదో రూపాన సంపాదించుకోవాలంటే ఇండ్లు ఇప్పిస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని చెప్పేసి నిరుపేదల దగ్గర డబ్బులు సంపాదించుకున్నారు. మరి ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇందిరమ్మ ఇండ్ల ముసుగులో మళ్ళీ వ్యాపారం జరిగిందే తప్ప ఏ ఒక్క నిరుపేదకు ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు. ఇట్లా చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి శాంక్షన్ అయినాయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు వాళ్ళ భార్యల పేర్ల మీద ఇండ్లు వచ్చినాయి. ఇండ్ల లాజిక్ ప్రజలు గమనించాలి. ఏ ఒక్క నిరుపేద కన్నా ఇల్లు శాంక్షన్ అయితే మా ఇల్లులు ఎవ్వి అని చెప్పేసి అడిగి రోడ్ల మీద కూర్చుంటారో అని చెప్పేసి మా కార్యకర్తల పేర్ల మీద ఉంటే ఇక లొల్లి లేదు, లోటారం లేదు. ఎవరికి ఇల్లు ఇచ్చినాం కాదు, ఇల్లు ఇవ్వకపోయినాం కాదు. ఇది చిన్న లాజిక్ కన్నా వాళ్ళ పేర్ల మీద శాంక్షన్ అయినాయి వాస్తవమే. ఎమ్మెల్యే పిఏ గారి పేరు మీద కూడా ఇల్లు శాంక్షన్ అయింది. వీళ్ళైతే లొల్లి పెట్టరు, రోడ్డు మీదకి రారు. మా కార్యకర్తలే వేరే ఏ నిరుపేద కన్నా ఇల్లు శాంక్షన్ అయితే వాడొచ్చి రోడ్డు మీద కూర్చుంటాడు, ఏమైంది నా ఇల్లు లేదని చెప్పేసి పంచాయతీ పెడతాడు. ఎంత తెలివితేటలు చూపెడుతుందన్న కాంగ్రెస్ ప్రభుత్వం. మనం అందరం గ్రూపులలో లొల్లి పెట్టుకుంటున్నాం, వాళ్ళకే శాంక్షన్ అయినాయి, వాళ్ళకే పిచ్చోళ్ళారా, వాళ్ళకే శాంక్షన్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళైతేనే లొల్లి పెట్టరు ఇల్లు లేదని. ఖచ్చితంగా ఇది దళిత నియోజకవర్గం. మరి దారిద్రపు రేఖ అంశం ఉన్నారా వీళ్ళు? ఎమ్మెల్యే గారు ఒకసారి గమనించాలి. ఇందిరమ్మ ఇండ్ల కమిటీ అని చెప్పేసి మీ పార్టీ వాళ్ళనే పెట్టుకున్నారు. అఖిల పక్షాన్ని నిర్మాణం చేసి ప్రతి ఒక్క పార్టీ నుంచి వెళ్ళి ఒక నాయకుడిని తీసుకొని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అఖిలపక్ష ఆధ్వర్యంలో సర్వే జరిగితే నిజమైన అర్హులు ఎవరున్నారో వాళ్లకు ఇల్లు చెందుతాయి తప్ప మీరు మీ వాళ్ళకే రాపించుకొని ఏ లొల్లి లోటారం లేకుండా ఉండాలని చెప్పి చూస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. ఖచ్చితంగా అర్హులైన నిరుపేదలకు ఇల్లు వచ్చేంత వరకు కూడా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు తెలియకుండానే మాకు ఇండ్లు వచ్చినాయి, మేము అప్లికేషన్లే పెట్టుకోలేదని చెప్పేసి అంటున్న ఈ ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, మీకు తెలియకుండా అప్లికేషన్ ఎట్లా వేయింది, దాన్ని మళ్ళీ మేము క్యాన్సల్ చేసుకుంటున్నామని మళ్ళీ మెమోరాండాలు ఇచ్చారు. మాకు తెలియనే తెలియదు, మా పేరు మీద, మా భార్యల పేరు మీద కావచ్చు, మాకు తెలియకుండానే ఇండ్లు వచ్చినాయి. ఇంత విడ్డూరం అన్నా అప్లై చేసుకున్న నిరుపేదలకైతే అత్తలేవు, వీళ్ళకు అప్లై చేయకుండానే ఇండ్లు వచ్చినాయట. మళ్ళీ వాటిని మేము క్యాన్సల్ చేసుకుంటున్నామని చెప్పేసి ఆర్డీఓలకు, మున్సిపల్ కమిషనర్లకు మెమోరాండం. ఎంత గమ్మతాట ఆడతారన్న ఈ కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళకు తెలియకుండానే అప్లికేషన్ ఎట్లా పోయిందో మరి మళ్ళీ దాన్ని మేము క్యాన్సల్ చేసుకుంటున్నాం. ఆడూరి ప్రజలు గమనిస్తున్నారు. మూల్యం చెల్లించాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెల్లించుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల ఇస్తామని చెప్పేసి మరి ఇటీవల ఓ జాబితాను ప్రకటించడం జరిగింది. మరి గత అనేక సంవత్సరాలుగా 15 సంవత్సరాల నుండి దరఖాస్తులు పెట్టుకొని అనేక మంది పేదలు తమకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయని, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అలాంటి నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండా మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లకు సంబంధించినటువంటి బంధువులకు మరి ఆ జాబితాలో వాళ్ళ పేర్లు అర్హులుగా ప్రకటించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వారికి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ జాబితాలో పూర్తిగా అనర్హుల్ని చేర్చడం జరిగింది. అనర్హులకు ఈ ఇండ్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి రాబోయే కాలంలో ఉద్యమాలు చేస్తాం. అర్హులైన వారికి వెంటనే మరి సరిచేసి, జాబితాలు సరిచేసి అసలైనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే ఈ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వం సహకారంతో మరి ఇండ్లకు నిధులు విడుదల చేయడం జరిగింది. అయినా కూడా ఎక్కడ కూడా మరి
నరేంద్ర మోడీ గారు ఈ పేదలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్లకు ఇండ్లు ఇవ్వాలనే లక్ష్యంతో మరి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇండ్లను మంజూరు చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు, కార్యకర్తల పునరావాస కేంద్రంగా ఈ పథకాన్ని మార్చడం జరిగింది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకు హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఇలాంటి పనులు చేస్తే రాబోయే కాలంలో మీకు ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం బెల్లంపల్లి పట్టణానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాని విడుదల చేయడం జరిగింది. ఈ జాబితా సుమారుగా 2900 మందితో జాబితా విడుదల చేశారు. ఈ జాబితా మొత్తంలో చూసుకోదగ్గ విషయం ఏందనేసి అంటే మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, సింగరేణి రిటైర్డ్ వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగులే ఎక్కువ మంది ఉండడం జరుగుతుంది. ఈ ఇందిరమ్మ ఇండ్లలో చాలా అవకతవకలు ఉన్నాయి. ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి మన ఎమ్మెల్యే గారు సమగ్ర సర్వే నిర్వహించి అర్హులకు మాత్రమే ఇండ్లు వచ్చే విధంగా చేయగలరని మేము ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.